Hey, what's up, guys? This is Andy here. How are you people? Hope you're doing fine. Friends, welcome to Wisdom Knowledge YouTube channel. ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఏ అప్డేట్ మిస్ కారు. ఓకే ఫ్రెండ్స్, ప్రీవియస్గా 508 బ్లాక్ 1లో ఉండే MCQs తెలుగులో నేను అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో 2 పార్ట్స్ కింద అప్లోడ్ చేశాను నిన్న. సో ఈరోజు 508 బ్లాక్ 2లో ఉండే MCQs ఏవైతే ఉంటాయో ఇంపార్టెంట్ అనిపించినవి ఆ MCQs ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుగులో నేను చెప్తున్నాను. సో ఆల్రెడీ తెలుగులో ఉన్న బిట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ చాప్టర్ వైజ్గా నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లైవ్ సెషన్స్ ఇస్తాను. సో చెక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 508 ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. 508 ప్లేలిస్ట్లో కూడా మీకు అన్ని వీడియోస్ ఒక దాంట్లోనే ఉంటాయి. సో ప్లేలిస్ట్ మీరు అనేది చెక్ చేసుకోవచ్చు. సో నేను PDF కావాలని అడుగుతున్నారు, PDF లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేసుకోండి, వెయిట్ చేయండి. సో 508లో బ్లాక్ 2లో సో హెల్త్ ఎడ్యుకేషన్ గురించి ఉంటుందన్నమాట. సో నార్మల్గా హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చైల్డ్ కానీ స్టూడెంట్ కానీ అనేది హెల్త్ అనేది మినిమం ఉండాల్సిన క్వాలిఫికేషన్ లాగా ఉంటుందన్నమాట. హెల్త్ బాగుంటేనే పిల్లవాడు చదువుకోవడంలో కూడా యాక్టివిటీలో ఉండడం కానీ లేదా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అందుకనే బ్లాక్ 2 అనేది హెల్త్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హెల్త్ అని. సో ఈ మీనింగ్ అండ్ హెల్త్, ఈ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హెల్త్, ప్రాథమిక స్థాయిలో ఆరోగ్యం మరియు వ్యాయామం విద్య. సో చూడండి, ఫస్ట్ బిట్ వచ్చి కింద వాటిలో విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు చేపట్టే కృత్యాలు. సో వాళ్ళు వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండాలంటే ఏమేమి చేయాలో మనం యాజ్ ఎ టీచర్గా వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేయాలి. సో అటువంటివే చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్స్ చూడండి. సో ఈ బిట్స్ ఎలా నేను ప్లాన్ చేశానంటే, ఎలా రాశానంటే, సో మీరు ఈ బిట్స్ చదువుకొని వెళ్ళి డైరెక్ట్గా ఆన్సర్ ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి డైరెక్ట్గా రాసేయచ్చు అనమాట. సో అందుకనే నేను ఆన్సర్ ఉండాల్సినవన్నీ ఆప్షన్స్లోనే ఉంటాయి. మెయిన్లీ రఫ్లీ కింద దానికి పైవన్నీ ఆప్షన్స్లో ఉన్నాయని రాయొచ్చు అనమాట. సో చూడండి, ఆప్షన్ ఏ వచ్చి ప్రతిరోజు శుభ్రమైన నీటితో స్నానం చేయుట. ఆప్షన్ బి వచ్చి టాయిలెట్ వాడిన తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవడం. సో పర్సనల్ హైజీన్ అనేది కంపల్సరీ ఉండాలనేది పిల్లలకి మనకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. సో వాళ్ళు డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ నుంచి వస్తారు. అంటే ఒకళ్ళు పేద నుంచి లేదా డబ్బున్న వాళ్ళ నుంచి, అలాంటి వాళ్ళు చాలామంది పిల్లలు ఒక స్కూల్ దగ్గరకు చదువుకుంటున్నప్పుడు కొన్ని విషయాలు కొంతమంది పిల్లలకు తెలుసు, కొన్ని విషయాలు కొంతమంది పిల్లలకు తెలియవు. అయితే టీచర్గా మన బాధ్యత ఏంటంటే అన్ని విషయాలు పిల్లలకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలన్నమాట. సో టాయిలెట్ వాడిన తర్వాత చేతులు కడుక్కోవడం, అలాగే ఫుడ్ తినేటప్పుడు కంపల్సరీగా చేతులు కడుక్కోవాలి, ఇలాంటి విషయాలు అనమాట. ఉతికిన బట్టలు వేసుకోవాలి, నీట్గా ఉండాలి, మనం అనేది గ్రూమింగ్ ఉండాలి, పర్సనల్ గ్రూమింగ్, ఇలాంటి విషయాలన్నీ మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో ఆన్సర్ చేసి పైవన్నీ ఆప్షన్స్లో ఉన్నాయన్నీ మనం చేయాలి. పిల్లలకి పర్సనల్ హైజీన్ ఎలా ఉండాలి, ఎలా మెయింటైన్ చేయాలనేది మనం చెప్పాలన్నమాట. సో ఆప్షన్ సెకండ్ బిట్ చూడండి, పాఠశాలలో ఆరోగ్య విద్య బోధనకు చేపట్టవలసిన చర్యలు. సో పాఠశాలలో కంపల్సరీ అంటే స్కూల్లో టీచర్స్ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి హెల్త్ గురించి. సో ఇలా ఎడ్యుకేట్ చేయడానికి సో ఎలాంటి విషయాలు వాళ్ళకి చెప్పాలి అనే విషయం గురించి చూడండి. ఆప్షన్స్ చూడండి కింద. విద్యార్థుల్లో పరిశుభ్రమైన అలవాట్లు పెంపొందించుట. సో వాళ్ళకి అన్ని హెల్తీ అలాగే హైజీనిక్ నీట్నెస్ ఎలా ఉండాలి, ఎలా మెయింటైన్ చేయాలి అనే విషయాలు మనం యాజ్ ఎ టీచర్గా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం కూడా చేసి చూపించాలన్నమాట. మనం చేసి చూపించినప్పుడే పిల్లలు అనుకరిస్తారనమాట. ఇంట్లో తల్లిదండ్రులు అనుకరిస్తారు, స్కూల్లో టీచర్స్ని అనుకరిస్తారు. టీచర్స్ ఎలా మాట్లాడతారో, టీచర్స్ ఎలా ఏవైతే చెప్తారో అవే పిల్లలు అనుకరిస్తారు. కాబట్టి విద్యార్థులకు ఏం చేయాలంటే పరిశుభ్రమైన అలవాట్లు, నీట్గా ఉండాలి, అలాగే అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కోవడం సోప్ తోటి, అలాగే ఒకవేళ కొన్ని పెద్ద పెద్ద స్కూల్స్లో క్యాంటీన్స్ ఉంటాయి, అలాగే రెస్టారెంట్స్ లాగా చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి కొన్ని స్కూల్స్లో, పెద్ద పెద్ద స్కూల్స్లో. సో ఇలాంటివి వాటిలో వాళ్ళు పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలని చెప్పాలన్నమాట. సో ఆప్షన్ బి చూడండి, పాఠశాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలి, అలాగే పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయాలి. సో గవర్నమెంట్ స్కూల్స్లో కంపల్సరీ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారు కాబట్టి అది నీట్గా ఉండేటట్టుగా చూడాలి. అలాంటి పిల్లలు తినే అలవాట్లు కూడా వాళ్ళకి నేర్పించాలన్నమాట. సో ఆప్షన్ డి వచ్చి కరెక్ట్ పైవన్నీ. సో అలాగే థర్డ్ బిట్ చూడండి, పాఠశాలలో ఆరోగ్య కార్యక్రమాల్లో ఉపాధ్యాయుని పాత్ర. సో ఆరోగ్య కార్యక్రమాల్లో ఎటువంటి పాత్ర పోషిస్తాడు ఒక టీచర్ అని చూసినట్లయితే, టీచర్ అనేది ఒక రోల్ మోడల్ లాగానే ఉండాలి. మనం చేసే ప్రతి యాక్టివిటీ, ప్రతి పని కూడా, మాట్లాడే ప్రతి విషయం కూడా పిల్లలు
దృష్టిలో ఉంచుకొని చేయాల్సిన విషయం. మనం స్కూల్లో మనం ఎంత మంచిగా కనపడితే పిల్లలకి అంత ఎక్కువ మనకి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సో మనం ఎకిలిగా లేదా రైమ్స్ మాటలు మాట్లాడుకుంటా ఉన్నా కూడా వాళ్ళ కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సో ఉపాధ్యాయుడు అనేవాడు ఒక రోల్ మోడల్లా కంపల్సరీ ఉండాలి. సో ఉపాధ్యాయుడు విద్యార్థులకు చెప్పిన అంశాలన్నింటినీ ఆచరణలో పెట్టాలి. సో మనం ఏదైనా ఒక విషయం గురించి లేదా పర్సనల్ హైజీన్ గురించి చెప్పి వాళ్ళకి మనం వాళ్ళ ముందర చేయకుండా ఉన్నామంటే వాళ్ళు అది చేయలేరనమాట. సో కంపల్సరీ చేతులు కడుక్కోవాలి లేదా తలదూకోవాలి, నీట్గా డ్రెస్ చేసుకోవాలి, మిగతా వాళ్ళతో మంచిగా మాట్లాడాలి. ఇలాంటి విషయాలు మనం చెప్పి మనం వేరే వాళ్ళతోటి తక్కువగా మాట్లాడడం లేదా అసహ్యంగా మాట్లాడడం, వాళ్ళని అసహించుకోవడం ఇలాంటి విషయాలు చేసినప్పుడు పిల్లలు కూడా వాటిని అనుకరించలేరు. సో అటువంటిది ఆప్షన్ బి చూసినట్లయితే అవసరమైతే ఉపాధ్యాయుడు స్వతహాగా విద్యార్థితో కలిసి పనిచేయాలి. సో విద్యార్థులతో పాటు ఒక టీచర్ పనిచేసినట్లయితే వాళ్ళు ఆ విషయాల్ని చేసేయడానికి చాలా ఆసక్తి చూపుతారనమాట. సో ఆప్షన్ సి చూడండి, పాఠశాలలో జరిగే విద్యా కార్యక్రమాల్లో ఉపాధ్యాయుడు చురుగ్గా పాల్గొనాలి. ఏదైనా ఒక వర్క్ వచ్చినప్పుడు పిల్లలకి చెప్పేసి మనం కామ్గా ఉండడం కాదు, మనం యాక్టివ్గా పాల్గొన్నట్లయితే వాళ్ళు కూడా నేర్చుకుంటారనమాట అటువంటి విషయాలు. ఆప్షన్ డి వచ్చి పైవన్నీ. సో పైవన్నీ మనం ఆరోగ్య కార్యక్రమాలు ఉపాధ్యాయుడు ఎలాంటి రోల్ ప్లే చేస్తాడనే విషయం గురించి ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకొని ఆన్సర్లా కూడా రాయొచ్చు. అలాగే ఫోర్త్ బిట్ చూడండి, ఆరోగ్య విద్యా లక్షణాలు. ప్రజలకు ఆరోగ్యం, శుభ్రత ప్రాముఖ్యత గురించి చెప్పడం, ఆరోగ్య సూత్రాలు తెలియజేయడం, కాలుష్య నివారణకు మార్గాలు సమాజానికి తెలియజేయడం. సో ఇటువంటివన్నీ ఆరోగ్య విద్యా లక్షణాలు అనమాట. సో హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు పిల్లలకే కాదు, పిల్లల నుంచి పేరెంట్స్ కూడా మన ద్వారానే తెలుస్తాయి. ఏదైనా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్లో కానీ ఇలాంటి విషయాల్లో పిల్లలు చేసే విషయాల గురించి చెప్పడం. సో వాళ్ళకి బయట చెత్త కాలుస్తూ అట్లాంటివి, లేకపోతే ఇంకా చెత్త పారవేయడం, లేకపోతే నీట్గా ఉంచుకోవడము, ఇలాంటి విషయాలు. అలాగే హైజీనిక్గా ఉండాలి, పిల్లలకి అంటురోగాలు లేదా ఇటువంటివి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనే విషయాలు వాళ్ళకి చెప్పడం. ఇలాంటి చెప్పడం వల్ల ఆరోగ్యం, హెల్త్ అనేది వాళ్ళల్లో పెంచడానికి అలాగే అవేర్నెస్ తీసుకురావడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ యూనిట్ వచ్చేసి మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హెల్త్ కాబట్టి కంపల్సరీ హెల్త్ గురించే ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ ఉంటాయి అనమాట. చూడండి, 5th వన్ చూసినట్లయితే, రోగికి తక్షణ ఉపశమనం కోసం డాక్టర్ల వద్దకు తీసుకొని వెళ్లే లోపు చేసే తాత్కాలిక చికిత్సను ఏమంటారు? సో ఈ విషయాలు మనం పర్సనల్ హైజీన్ గురించి చెప్పాలి. అలాగే యాజ్ ఎ టీచర్గా మనకి తెలిసిన విషయం ఏంటంటే, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, టీచర్గా మీరు ఉన్నప్పుడు ఫస్ట్ ఎయిడ్ గురించి కంపల్సరీ తెలుసుకొని ఉండాలి. సో ఒక ఫస్ట్ ఎయిడ్ ఏంటిదంటే, ఎవరైనా విక్టిమ్ బాధపడినా లేదా దెబ్బలు తగిలినా కూడా అతనికి తక్షణం ఉపశమనం అంటే అతను రిలీఫ్ ఇవ్వాలి, కొంచెమైనా రిలీఫ్ మన ద్వారా ఇవ్వాలి డాక్టర్ దగ్గర తీసుకెళ్లే లోపల. అటువంటి తాత్కాలిక చికిత్సను ఏమంటారు అంటే ప్రథమ చికిత్స అంటారు, ఫస్ట్ ఎయిడ్. సో ఫస్ట్ ఎయిడ్ అనేది ఏంటిది, దాన్ని ఏమంటారు అన్నారు, ఫస్ట్ ఎయిడ్. సో ప్రథమ చికిత్స అనేది ఆన్సర్. సో 6th క్వశ్చన్ చూడండి, వ్యక్తి తన శరీరంలోని ప్రతి భాగం గురించి శ్రద్ధ తీసుకొనిన దానిని ఏమంటారు? సో ఒక వ్యక్తి తన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు అంటే పర్సనల్ హైజీన్ అంటే మన యొక్క వ్యక్తిగత శుభ్రత గురించి తెలుసుకుంటున్నాడు అని అర్థం. సో ఈ ఆన్సర్ వచ్చేసి వ్యక్తిగత శుభ్రత అంటే ఆప్షన్ ఏ వచ్చి కరెక్ట్. సో 7th బిట్, వ్యక్తిగత శుభ్రతకు ఉదాహరణలు అంటే వ్యక్తిగత శుభ్రత అంటే ఎలా ఉండాలి. సో ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇటువంటివన్నీ మీకు తెలిస్తేనే మీరు స్టూడెంట్స్కి చెప్పగలుగుతారు అనమాట. చర్మము పరిశుభ్రత, కేశ సంరక్షణ, కళ్ళు జాగ్రత్త. సో ఇటువంటివన్నీ. సో ఒక స్టూడెంట్కి ఎటువంటి విషయాలు ఉండాలి, సో ఏదైనా గ్రౌండ్లో ప్లే చేసినప్పుడు, ఆడుకున్నప్పుడు మట్టిలో అటు ఇటు పడ్డప్పుడు దెబ్బ తగలకుండా, లేదా ఒకవేళ ఆడుకొని వచ్చినప్పుడు మట్టి ఉన్నప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవడం నీట్గా, అలాగే తల సరిగ్గా దూకోవడము, ఇంకా కళ్ళు అవి జాగ్రత్తగా ఉండాలి. సో సెన్సరీ ఆర్గన్స్ అన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలనే విషయం వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనం చెప్పాలన్నమాట. యాజ్ ఎ పీటీ టీచర్ కంపల్సరీ చెప్తారు. సో యాజ్ ఎ టీచర్గా మీరు చెప్పాల్సిన విషయం అన్నమాట. సో 8th క్వశ్చన్ చూడండి, స్పర్శ లేదా సంపర్కాల ద్వారా ఒక జీవి నుంచి మరొక జీవికి వ్యాప్తి చెందితే ఏమంటారు? సో ఏదైనా ఒక రోగం కానీ ఏదైనా
బాధ కానీ ఒక జీవి నుంచి ఇంకో జీవికి జరిగిందంటే దాన్ని ఏమంటారంటే అంటువ్యాధులు అంటారు. సో ఇట్లా కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా పిల్లలకి మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట. అంటే ఏదైనా తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు చేతికి అడ్డం పెట్టుకోవడము, కర్చీఫ్, హ్యాంకీ వాడడం నేర్పియడము, ఇలాంటి విషయాలని మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి స్కూల్లో మనం చెప్పాల్సిన విషయాలన్నమాట. యాజ్ ఎ టీచర్గా మీరు ఒక రోల్ మోడల్గా వాళ్ళకి అన్ని విషయాలు చెప్పాలి అనే ఉద్దేశమే ఈ యొక్క హెల్త్ ఎడ్యుకేషన్ గురించి ఈ యూనిట్లో ఉంది 508లో. సో 9th బిట్ చూడండి. ప్రాథమిక స్థాయిలో ఆరోగ్య విద్యా లక్షణములు, మంచి ఆహారపు అలవాట్లు నేర్పించడం. ఆప్షన్ బి చూడండి, శుభ్రమైన వస్త్రాలు ధరించడం. సి పనికిరాని చెత్తను చెత్తబొట్టులో వేయడం. సో మెయిన్ మన ఇండియన్స్ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం స్వచ్ఛ భారత్ అనేది మనకి మోదీ గారు చెప్పిన విధంగా సో చెత్తని ఎలా కంట్రోల్ చేయాలి, మన చెత్త ఫ్రీగా ఎలా ఉండాలి సో అనే విషయాన్ని మనం స్కూల్లోనే పిల్లలకి చెప్పాలి అనమాట. ప్రాథమిక స్థాయిలో ఆరోగ్య విద్యా లక్షణాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ అంటే హైజీనిక్గా ఉండాలంటే మన చుట్టూ ఉండే వాతావరణం హైజీనిక్గా అంటే శుభ్రంగా ఉంటేనే మనం కూడా శుభ్రంగా ఉంటాం. సో అలా ఉండాలి కాబట్టి సో ఇలాంటి మంచి ఆహారం ఎలా తినాలి, లేదా ఎలా క్లీన్లెస్, అలాగే చుట్టూ పరిసరాలు ఎలా ఉండాలి, అన్నం మీద ఈగలు వాలకుండా ఎలా చూడాలి, ఇలాంటి విషయాలన్నీ మనం పిల్లలకి చెప్పాలన్నమాట. సో అలాగే చెత్తని కంపల్సరీ డస్ట్బిన్లోనే వేయాలి. డస్ట్బిన్ ఏదన్నా వెహికల్ వస్తుంది కదా, డంపింగ్ వెహికల్, ఆ వాటిలో వేయాలి అనే విషయాలు మనం పిల్లలు చిన్నప్పటి నుంచి చెప్పాలన్నమాట. 10th బిట్ చూడండి. ప్రథమ చికిత్స పెట్టికలో ఉండవలసిన కొన్ని వస్తువులు తెలపండి. సో ప్రథమ చికిత్స అంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, వాటిలో ఏమేమి ఉండాలి అని చెప్తున్నారు. సో ఏమేమి ఉండాలి, ఆల్రెడీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో కంపల్సరీ మనకి ఉంటాయి. సో మనకి తెలుసా లేదా అనే విషయం గురించి ఇక్కడ చూడండి. బ్యాండేజ్లు, అంటించే టేపులు, అలాగే చిన్న చిన్న టించర్ అవి ఉండొచ్చు. ఒకవేళ స్కూల్ కాబట్టి ఎవరైనా ఫస్ట్ ఎయిడ్ పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి దుప్పట్లు అటువంటివి ఉండాలి అన్నమాట పడుకోవడానికి. సో ఆప్షన్ డి పైవన్నీ ఉండాల్సిన ఇంపార్టెంట్ నెసరీ థింగ్స్ అనమాట ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉండాల్సినవి. సో ఇవి 10 బిట్స్ కంప్లీట్గా. ఇప్పుడు చూడండి, టోటల్గా 60 బిట్స్ ఉన్నాయి. సో నేను నెక్స్ట్ పార్ట్లో 11th బిట్ నుంచి చెప్తాను. సో 10 మినిట్స్లో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. పీడిఎఫ్ లింక్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వెయిట్. కొంచెం నా దగ్గర ల్యాప్టాప్ లేని కారణంగా నేను వర్క్ అనేది ప్రొడక్టివ్గా చేయలేకపోతున్నాను, సారీ. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, నా తరపు నుంచి నేను హెల్ప్ చేయగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ యాండీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బిఫోర్ గోయింగ్, నేను ఛానల్లో మెటీరియల్ మీకు అనేది ఫ్రీగానే అప్లోడ్ చేస్తున్నాను. సో నేనేది ఆశించలేదు. సో మెటీరియల్, అలాగే లెసన్ ప్లాన్స్, అలాగే MCQs అన్నీ అప్లోడ్ చేశాను. సో ఛానల్ డెవలప్మెంట్ కోసం మీ కంట్రిబ్యూషన్ ఏదైనా చేసినట్లయితే హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మినిమం 10 రూపీస్ నుంచి ఎంతైనా కంట్రిబ్యూట్ చేయొచ్చు. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు యూపీఐ వాలెట్స్ నుంచి, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ నుంచి కూడా నాకు పేమెంట్ చేయొచ్చు. సో యువర్ కంట్రిబ్యూషన్ ఈజ్ హైలీ అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ.